మూసి సుందరీకరణ పేరుతోటి దాదాపు 1,50,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయాలనుకుంటున్నటువంటి సీఎం గారికి గట్టిగా అక్కడ అంటే నివసిస్తున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా బీఆర్ఎస్వి తరఫున అలాగే వివిధ సొసైటీస్ ఏవైనా వాళ్ళ తరఫున అందరూ కూడా అంటే మద్దతు తెలపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి పెద్దలకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు. నేను అంటే ప్రాజెక్ట్ విషయంలో పెద్దలందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒకటి అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే కాన్స్టిట్యున్సీ మా రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఒక 10,000 మంది ఫ్యామిలీస్ రోడ్ పాలు కాబోతున్నారు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక 450 ఫ్యామిలీస్ ఓన్లీ ఎంపీఏలే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎంతో నివసితులు అక్కడ టీఎన్టీ కాలనీ కానీ, ఇందాక సార్ చెప్పినట్టు నర్సారెడ్డి కాలనీ కానీ, రిచ్మాండ్ విల్లాసే కానీ, ఇమయ సాగరే కానీ అట్లా ఎంతోమంది ఒక 10,000 ఫ్యామిలీస్ రోడ్ పాలు కాబోతున్నారు అక్కడ. అంటే నేను ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే సుందరీకరణ జరిగితే మాత్రం దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే సుందరీకరణ చేస్తే మన హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అవుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద విజన్ తోటి అంటే హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక విజన్ తోటి పనిచేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మాఫియానే నడుస్తుంది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి కూడా ఈ ప్రాజెక్టు తీసుకోవడం అనేది అంత ఆషామాషి కాదని తెలుసు. సో నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో సుందరీకరణ చేయడానికి అంటే స్టెప్ వైజ్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక స్టెప్ వైజ్గా సుందరీకరణ చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఎస్టీపీల నిర్మాణం అనేది జరిగింది. కేవలం ఒక 6,000 కోట్లతోటి మన ఉన్నటువంటి మూసీ నది అంటే ఇమేసార్ గండిపేట నుంచి తీసుకుంటే మనకు నిజంగా అక్కడ నాగోల్ వరకు కూడా కేవలం ఒక 6,000 కోట్లతోటి కంప్లీట్గా సుందరీకరణ ఫ్లైఓవర్స్ కానీ ప్లాంటేషన్స్ కానీ ఉన్నటువంటి మురికిని మొత్తం ఎస్టీపీలతో క్లీన్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రాజెక్ట్ని వాళ్ళు ముందుకు తీసుకున్నారు. దాంట్లోనే భాగంగా దాదాపు 80% ఎస్టీపీల నిర్మాణం అయిపోయింది. చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఎస్టీపీలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని ప్యూరిఫై చేసి నదిలోకి వదిలేటువంటి ఆస్కారం ఉంటుంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని ఒకటి తీసుకొచ్చి నేను మూసీలో స్వచ్ఛమైన నీరు పారదోతా అంటున్నాడు. అంటే ఇప్పుడు అక్కడికి నీరు తీసుకురావాలంటే నువ్వు గోదావరి నుంచి నీరు తీసుకురావాలంటే నువ్వు ఫస్ట్ పైప్ లైన్ అయితే వేయాలి కదా. ఇది ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ డాన్ సీఎం గారికి ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆయనకు చాలా తెలివి ఎన్నో ఉంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో రియల్ ఎస్టేట్ డాన్ గా ఉన్నాడు ఆయన. ఒక పిల్లర్స్ వేయండి, ఒక స్లాబ్ వేస్తే నిలబడుతుందా? ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని నువ్వు అంచెలంచెలుగా బేస్ నుండి కిందికి తీసుకురావాల్సి వస్తుంది. ఉన్నటువంటి ఇప్పుడు ఇమేసార్ గండిపేట నింపడానికి నువ్వు పైప్ లైన్స్ తీసుకోవాలి, ఉన్నటువంటి డ్రైన్ వాటర్ ని నువ్వు డైవర్ట్ చేయాలి, ఉన్నటువంటి మురికిని అట్లనే పెట్టేసి దాన్ని ముందుకు తీసుకెళ్లి నేను సుందరీకరణ చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకు వెళ్తా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 9 మీటర్ల జియోని దాన్ని రద్దు చేస్తూ 30 మీటర్ల జియో తీసుకొచ్చినారు 2012లో. దాన్ని ఇప్పుడు అంటారు 50 మీటర్ల జియో తీసుకొచ్చి దాన్ని మీరు సెట్ బ్యాక్ గా ఉండి దాన్ని మూసీలో మీరు 50 ఫీట్ మినిమం 50 ఫీట్ సెట్ బ్యాక్ ఉండి చేయాల్సి వస్తుంది అంటారు. ఇప్పుడు 0 వ్యాలీ కిందికి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు మా మధు పార్క్ ని మీరు రేపు కట్టబోయే స్టార్ హోటల్స్ ఏ వ్యాలీ కిందికి వస్తాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు కట్టేటువంటివి మీరు ఏవి కట్టినా కానీ ఎన్ని మీటర్స్ లోపల కడతారు? అంటే మీరు ఉన్నటువంటి బఫర్ జోన్లోనే ఆ స్టార్ హోటల్స్ కట్టాలని నిర్ణయించుకున్నారా? మీరు ఒకవేళ ఆ బఫర్ జోన్లో మీరు ఈ స్టార్ హోటల్స్ కడితే మీరేమో వాల్యుబుల్ అవుతాయి, ఉన్నటువంటి గరీబ్ బస్తీలు ఉన్నటువంటి నివసితులు వాళ్ళందరూ 0 వ్యాలీకి ఎట్లా వస్తారని చెప్పేసి నేను ఈ ప్రజాముఖంగా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీఎల్లో మేము ఫ్లాట్ ఇస్తాం అంటున్నారు. అట్లానే కొన్ని కాలనీస్ ఉన్నాయి, 100 కాలనీస్ ఉన్నాయి, 1000 మంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇందులో రిచ్మాండ్ విల్లాస్ అనే ఒక విల్లాస్ కూడా ఉన్నాయి. అంటే నేను ఒక విషయాన్ని అడగదలుచుకుంటున్నాను. ఫ్లాట్కి ఫ్లాట్ ఇస్తున్నారు, మళ్ళీ అక్కడ విల్లాకి తగ్గట్టుగా విల్లా ఇస్తారా? ఒక్కొక్క విల్లా వచ్చేసి 10 కోట్ల రూపాయల విలువ. ఒక్కొక్క విల్లా వచ్చేసి 10 కోట్ల విలువ. దాదాపు 40 నుండి 50 విల్లాస్కి డిమార్కెట్ చేసినారు. సో ఎక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అప్పుల పాలనపై ఉన్నది ప్రభుత్వం. మీరు 1000 కోట్లు అంటే
అక్కడ ఉన్నటువంటి నివాసితులు విలాసాగర్ లో ఉన్నటువంటి నివాసితులకు ఒక్కొక్కరికి 1/2 ఎకర్ 1 ఎకర్ 2 ఎకర్స్ ఉంది. అంటే వాళ్ళకు కూడా ఎకరాకి ఎకరా 2 ఎకరాలకు 2 ఎకరాలు ఎవరికి అంటే ఎంతనైతే మీరు ప్లేస్ పోతుందో అంత మీరు ఎక్కడనైతే అలకేట్ చేయగలుగుతారా అట్లా మీరు చేయాలనుకుంటే మీరు పెట్టేటువంటి ఆ 1.5 కోట్లు బాధితులకే ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత నష్టపోతున్నారు ఆ జనాలు ఈ రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో అంత నష్టపోతున్నారు. వాళ్లకు సీఎం గారు అంటారు ఎంపీలో నివసిస్తున్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట. అయ్యా సార్ సీఎం గారు మీరున్నటువంటి నివాస ఏదైతే ఉంటున్నారో ఇల్లు అది వదిలేసి మీరు వచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉండగలుగుతారా సార్? వాళ్ళ కష్టాజీతం తోటి వాళ్ళకు ఉన్నటువంటి సంపదతోటి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కొనడం జరిగింది. అంటే రిటైర్మెంట్ వచ్చిన పైసలతోటి కానీ పెన్షన్ వచ్చిన డబ్బులతోటి కానీ వారు ఒక్కొక్క రూపాయి ఒక దగ్గర వేసుకొని ఒక విజన్ తోటి ఇల్లు కొనుక్కున్నారు. అంటే వాళ్లకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ముని మన్మల్లకు అలా ఉన్నటువంటి ఆస్తి చెందాలని మీరు ఇమ్మీడియట్ గా దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎంతవరకు ఇది సమంజసమని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొక విషయం, మేము మూసీకి మేము కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు మేము కూడా అందరితో పాటు మేము కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ మీరు మాయ మాటలు చెప్పేసి వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించేసి మీరు వాళ్ళని రోడ్ పాలు చేస్తే మాత్రము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటాము. మీరు నిజంగా చేసేటువంటి ప్రాజెక్టు మీరు చేసేటువంటి మోసము ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏం లేదు. ఈడ ఒక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నది. మీరు ఏ స్కీమ్లు కూడా చేయలేకపోతున్నారు. ఇది ఒక స్కీమ్ ముంగట తీసుకొచ్చి పెడితే ప్రజలంతా కంటిన్యూస్ గా 2 నెలల నుండి 3 నెలల నుండి ఇదే మాట్లాడుకుంటున్నారు. ఒక్క స్కీమ్ కూడా మీరు ప్రజలకు అందించలేకపోతున్నారు. ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోతున్నారు, రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు. ఏ ప్రాజెక్ట్ లో కూడా అన్ని విధాలుగా ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒకటి మూసీ సుందరీకరణ పేరుతోటి ఒకటి ముంగటికి తీసుకొచ్చి గాంధీ స్టాచ్యూ పెట్టి అక్కడ ఏదో చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీకు ఆడ 64 ఎకరాల స్థలం ఉన్నది. నువ్వు ఎంత పెద్ద విగ్రహం పెడతావు పెట్టండి, మీరు దానికి ఎవరు వ్యతిరేకం చెప్పండి. మంచిగా హిమేసాగర్ నుండి గండిపేట నుంచి వచ్చేటువంటి అక్కడ 2 కూడా నదుల నుంచి వచ్చేటువంటి అక్కడ మూసీ అనేది అక్కడ జాయింట్ అక్కడ ఉన్నది గాంధీ ఘాట్ దగ్గర అక్కడ మీరు పెట్టండి. దానికి మేమేమో వ్యతిరేకం కాదు. మీరు చేసేటువంటి వర్క్ని మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ని ప్రజలకు ఉపయోగపడాలిగా ఉండాలి, కానీ వాళ్ళు ప్రజలని రోడ్డు పాలు చేసే విధంగా ఉండొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం నేను చెప్తున్నాను కదా, ఎస్ఎన్డిపి ప్రాజెక్టుల కింద హైదరాబాద్లో వర్షాలు వస్తే ఇళ్లకు నీళ్ళు వస్తుండే. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక విజన్ తోటి పనిచేసి కొన్ని 100 కోట్లు వేచించి ఎస్ఎన్డిపి ప్రాజెక్టులు తీసుకొని ఇప్పుడు ఎక్కడ కూడా హైదరాబాద్ లో వర్షాలు పడ్డా ఇబ్బందులు లేకుండా ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఉండగలుగుతున్నారు. అవును, మీరు ఇలాంటి ప్రాజెక్టులు ప్రజల కోసం తీసుకురండి. ప్రజల కోసం మీరున్నటువంటి ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల కోసం ఉన్నది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేసి మా రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరిని కూడా రోడ్ పాలు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మొన్ననే కార్తిక్ అన్న గారు కూడా ఎన్జిటీలో కేసు వేయడం జరిగింది. దానికి ఒక పెద్ద బద్నాం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంట, ఇప్పుడు సబితా మేడం గారి అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా మీ ప్రాజెక్ట్ని ఎవరు ఆపరయ్యా. మీరు చేసేటువంటి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళకు 100 కోట్లు 1000 కోట్లు కట్టబెట్టే విధంగా ఉండొద్దని చెప్పేసి మిమ్మల్ని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకటి అక్కడ ఉన్నటువంటి నివాసితులకు ఎవ్వరికి కూడా ఏ ఒక్క ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అయినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.